జనవరి 20వ తారీఖు నాడు రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, మహిళలకు నగదు బదిలీ, రైతు కూలీలకు ఈ 12,500 రూపాయలు ఇస్తామన్నారు కదా, అవి ప్రారంభించబోతున్నారట 26 నాడు. ఇవే గనక ఇస్తే కాంగ్రెస్ పాలన పైన ప్రజల్లో మీరు చెప్పిన వ్యతిరేకత పోయే అవకాశం ఉందా? లేదండి, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు నిరుద్యోగ భృతి ఉంది కదా, నిరుద్యోగ భృతి ఉంది కదా, కరప్షన్ అనేది ర్యాంపోర్ట్ కరప్షన్ వచ్చింది కదా, అది పతాక స్థాయిలో. ఇండ్లది కూడా ఏదైతుందో ఈ 5 ఏళ్ళ టర్మ్ వరకు కూడా 1,500 ఎంతో ఇండ్లు అనేది ప్రతి వాడు అనుకుంటాడు కదా. దీంట్లో ఏదైతుందో లాటరీ పెట్టినా ఏది పెట్టినా ఎవరైతే ఇల్లు రాలేదు ఇంత అని లిమిట్ చెప్పలే కదా ఎన్నికల్లో, మేనిఫెస్టోలో నేను ఇంతమందికి ఇచ్చా అని చెప్పలేదు. 5 ఏళ్ళలో 20 లక్షలు అన్నారు. 20 లక్షలు ఇంపాసిబుల్ అండి. కేంద్రం సాయం 20 లక్షలు ఇంపాసిబుల్. ఏదో డబ్బులు అన్నారు 5 లక్షలు ఎంత అంటున్నారు. ఇది పాసిబుల్ కాదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. తర్వాత ఇచ్చిన హామీలు నిరుద్యోగ భృతి అయితే ఇంపాసిబుల్ కదా. కౌలు రైతుకు అందరికీ ఇవ్వలేవు కదా. ఇవాళ రైతు కూలీ అంటున్నావు, దాంట్లో కూడా నెగటివ్ వస్తుంది. రైతు కూలీని రికగ్నైజ్ చేయడానికి మళ్ళీ గ్రామ స్థాయిలో ఇదే పరిస్థితి, ఇదే అడ్మినిస్ట్రేషన్ ఉంటాయి. లంచాలు మళ్ళీ ప్రతి దగ్గర. సార్ బీఆర్ఎస్లో కొంత దోపిడీ ఎమ్మెల్యేలు, ఇక్కడ కుటుంబ సభ్యులు వాళ్ళు కొన్ని వందల మంది. ఈరోజు కాంగ్రెస్లో ఎలా స్వాతంత్రం ఉంటుందో మీకు తెలుసు. ప్రతి మండలానికి 100 మంది నాయకులు. ఓ 10 మందిని పట్టుకుపోతే రైతు కూలి ఎంటర్ చేయమంటాడు. 12,000తో 10 ఓ 2,000 నాకు 10,000 నీకు ఇప్పిస్తా అంటాడు. కూలి అనేది ఎట్లా రికగ్నైజ్ చేస్తావు చెప్పన్నా? ఒక్కరోజు పోతేనా, 10 రోజులు పోతేనా, నెల రోజులు పోతేనా, లేకపోతే కూలీ మీద బతుకుతేనా? దానికి నిర్వచనం లేదన్నా. నేను గ్రామస్థాయి నుంచి వచ్చినాను. అప్పుడు ఆ రోజుల్లో చారానా అంటే 25 న్యాయ పైసలు, 4 కానీలకు నాటేస్తారు సార్ పొలం. 4 కానీలకు 4 కుంచాలే పాలేరు. 68, 69 కనుక 4 కుంచాలు వడ్లివ్వకపోదుము. అయితే మక్కలు జొన్నలు. అసలు బియ్యానికే 11 రూపాయలు అన్న ఒక కుంచానికి 60 పైసలు ఇవ్వదు. నేను బియ్యం పట్టించి నేను మా గోదావరి కన్లో మా రిలేటివ్ గణపతి గారి బావమరిది రాఘవరావు స్టోర్ ఉండే, కోఆపరేటివ్ స్టోర్. నేను బోరేంలో తీసుకుపోయి అమ్మేవాళ్ళం. మేము మా వడ్లను పట్టించి మా అమ్మ ఏది బియ్యం వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. మా బంధువులు కనుక మామ అవుతాడు నాకు. అప్పుడు లిమిటెడ్ కదా రైసు. అయితే 4 కుంచాలన్న 4 కుంచాలతో బతికేవాడు. జొన్న గట్క అయితే మొక్క గట్క. ఈరోజు ఒక్కరోజు కూలిపోతే 600-700 రూపాయలు వస్తుంది. ఆ రోజు దాని రేట్ ఎంత? మక్కలది కానీ 4 కుంచాలు ఎంత? 4, 8, 32 రూపాయలతో బతికేవాళ్ళు సార్. 70-80 రూపాయలు బంగారం సార్ తులం. 69-70లో ఎలక్ట్రిసిటీ బోర్డులో క్లర్క్, ఎల్డీసీ లోయర్ డివిజన్ క్లర్క్ 90 రూపాయలు సార్. యూడీసీకి 100 రూపాయలు సార్ జీతం. నేను 74లో నేను నౌకరెక్కిన సార్ ఇక్కడ ఏడీబీ బ్యాంకులో, అగ్రికల్చర్ డెవలప్మెంట్ బ్యాంకులో 200 రూపీస్ సార్. ఏ పోస్ట్ మీది? అదే క్లర్క్. రత్నసాపతి గారు చైర్మన్ ఉండే. 6 నెలల సంవత్సరం చేసిన. అయితే రాజకీయాలకు ఎట్లా వచ్చారు? రాజకీయాలు విద్యార్థి రాజకీయాలు వచ్చారు. తెలంగాణలో బీజేపీ భవిష్యత్తు ఎట్లా ఉండవచ్చు? ఎవరు ఒకటి సార్, ఇప్పుడు బీజేపీకి నాయకుడు లేని నౌక తయారైంది సార్. నాయకుడు లేడు. 2 కేంద్ర మంత్రులకు సఖ్యత లేదు, కిషన్ రెడ్డి గారికి ఉన్న సంజయ్ గారికి. ఎంపీలకు రాజేందర్ గారు ఒకతోవా, రఘునందన్ ఒకతోవా, అరవింద్ ఒకతోవా, విశ్వేశ్వరరెడ్డి గారు ఒకతోవా. హైడా విషయంలో మనం చూసినాం స్టేట్మెంట్స్. లీడర్షిప్ అనేది రాబోయే రోజుల్లో మార్పు జరిగి హైకమాండ్ అబ్జర్వర్స్ను కూడా ఇప్పుడు తరుణ్ చుగ్, బన్సల్ ఉన్నారు, వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టి స్ట్రిక్ట్ ఒక బైలాస్ తయారు చేస్తే రాబోయే రోజుల్లో ఒకటి బీసీ నాయకత్వానికి వాళ్ళు ఆల్అవుట్. ఒక బీసీ ప్రధానిగా ఉండి ఈరోజు మళ్ళీ కృష్ణయ్య గారికి ఏదైతే రాజ్యసభ ఇచ్చారో అదొకటి. అండ్ మాదిగ ఇష్యూ అనేది కూడా ప్రధానిగా అనౌన్స్ చేశాడు. తర్వాత కోర్టులో వచ్చిందనుకోండి, అది కూడా సాల్వ్ అయిన తర్వాత రాబోయే రోజుల్లో దీని మీద బీజేపీ తెలంగాణ మీద కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంది. ఎవరైనా బీసీ అధ్యక్షుడు ఇతడు. రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాంగ్రెస్ నెగటివ్ టీఆర్ఎస్కు కనిపిస్తుంది. బట్ రాబోయే రోజుల్లో అలా ఉండదు. టీఆర్ఎస్లో ఇంకా చాలామంది కాంగ్రెస్లో చేరుతారు, కొంతమంది బీజేపీలో పోతారు. ఈ పోరాటము ఎగ్జాస్ట్ అయిపోతారు వీళ్ళు. తర్వాత బీజేపీ రాబోయేలో స్ట్రాంగ్గా ప్రజా ఇష్యూలో కేంద్రం సపోర్టు, సఖ్యతకు వచ్చిన తర్వాత ప్రజల పక్షాన ఇచ్చిన హామీల మీద పోరాటం చేస్తే రేపు రాబోయే ఎన్నికల్లో బీజేపీ కూడా ఏదైతుందో ఫైట్ బీజేపీకును కాంగ్రెస్కి అయితే తప్పితే బీఆర్ఎస్ థర్డ్ ఉంటుంది. పార్లమెంట్లో ఎలా పరిస్థితి అయిందో 8-8 వచ్చి రూట్ అవుట్ అయింది ఏదైతే బీఆర్ఎస్ అనే పార్టీ
నెక్స్ట్ ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్ వరకు ఇంత స్ట్రాంగ్గా ఇప్పుడు ఎంతైతే కనిపిస్తుందో, పార్లమెంట్లో ఎలక్షన్లు అయితే ఏ పరిస్థితి వచ్చిందో అదే పరిస్థితి రిపీట్ రేపు జనరల్ ఎలక్షన్లో కూడా ఈ రాష్ట్రంలో జరిగిపోయే అవకాశం ఉంది. అదే కేసీఆర్ లాంటి నాయకుడిని తెలంగాణ ప్రజలు కాదనుకుంటారు. అరే ఏం చేసిండన్నా, ఆయన నియోజకవర్గంలో రాలి కదా. కేటీఆర్ అసెంబ్లీ సెగ్మెంట్లో మైనస్ అయింది కదా, బీజేపీకి మెజార్టీ వచ్చింది కదా. ఇప్పుడు మెదక్ ఏదైతుందో హరీషు రిప్రజెంట్ కేసీఆర్ చేస్తున్నారు కదా, ఆ సీట్ ఓడిపోయింది కదా లోక్సభ. తో అందుకోసం అవుతుందో సార్, ఇందిరాగాంధీ కంటే రామారావు గారి కంటే గొప్పవాడి ప్రపంచంలో పుట్టబోరు. ఇందిరాగాంధీ 70 ఏళ్ళు ఓడిపోయింది, రామారావు గారు 89లో ఓడిపోయింది. అంతకంటే పెద్దోడు కాదు కదా కేసీఆర్ అంతకంటే పెద్దోడు కాదు కదా. పోనీ ఎలయన్స్ కాంగ్రెస్ తోటి 52 సీట్లు, 42 అగ్రిమెంటు, ఎక్స్ట్రా బీఫామ్స్ ఇచ్చిండు. ఎన్ని గెలిచిండే? 26 గెలిచిండు కదా. ఉప ఎన్నికల్లో 16 రాజీనామా చేసిండు ఎమ్మెల్యేలు, 10 చేయలే, 26లో డిఫర్ అయిండు. 5 లోక్సభకు నరేంద్ర చేయలే, 4 చేసిండు. 2 లోక్సభ గెలిచిండు కదా, 9 అసెంబ్లీ గెలిచిండు కదా. తో అలాగే 2009లో ఉభయ కమ్యూనిస్టులు టీడీపీతో కలిసి పోటీ చేస్తే 10 లోక్సభ చేస్తే 2 గెలిచిండు కదా. 2000తో విజయశాంతి ఆయన 15,000తో గెలిచిండు కదా. అది నియోజకవర్గం చేంజ్ చేస్తే. అలాగే ఏదైతుందో కేసీఆర్కి ఎప్పుడు రిజల్ట్ రాలేదు, వచ్చింది ఓన్లీ 2018లో. కేసీఆర్ బలవంతుడు కాదు, తెలంగాణ వాదం మీద వేరేలో వీక్నెస్ని యూజ్ అయింది, కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. నేను మిమ్మల్ని ఒక 16-17 సంవత్సరాలుగా చూస్తున్నాను. నేను ఎన్నడూ మీరు కేసీఆర్ గురించి ప్రశంసిస్తూ ఒక మాట నేను వినలే మాట్లాడినట్లు. మరి లేదండి, చాలాసార్లు చెప్పాను. కేసీఆర్ తెలంగాణలో క్రెడిట్ ఏదైతుందో మోర్ దాన్ 50%, ఎంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు అన్ని పార్టీలు చేసినా అతని ఒక దృఢ దీక్షతో తెలంగాణ వచ్చిందనేది 51%. ఓన్లీ కేసీఆర్ ఒకరికే పోతుందని నెంబర్ ఆఫ్ టైం చెప్పాను, దాంట్లో అనుమానం లేదు. 51% ఒకరికి పోతుంది. అన్ని పార్టీలు కలిసి, అన్ని ఎంపీలు ఎమ్మెల్యేలు కలిసి అబౌవ్ 50 మార్క్స్ ఇట్ ఈజ్ కేసీఆర్, డౌట్ లేదు. కానీ ఆయన బిల్లు పెట్టేనాడు లేకున్నా కూడా ఒక రూపం తెచ్చింది కదా. తో అతను దళితుని చేస్తాడు, చేయలేదు. కానీ దళితులకన్నా ప్రాతినిధ్యం ఇచ్చిండా? తప్పు చేసింది ఏంటంటే కొడుకు, అల్లుడు, దయాకరావు, 4. అంతకుముందు ఆయన పేరేంది, మన జూపల్లి. చాలా అన్యాయం. 4 మంత్రులు పెట్టుకున్నాం అయితేందో. దళితులు ఒకసారేమో దళితుడిని మాదిగను రాజేని తీసేసి శ్రీహరికి ఇచ్చిండు. ఆయన దళితుడా కాదా అనేది ఆయన ఊరోళ్ళు చెప్తుండు, దయాకరావు చెప్తున్నాడు, మందకృష్ణ చెప్తున్నాడు. నాకు తెలుసు, ఆ వివరాలకు పోదలుచుకోలేదు. నేను శ్రీహరి గారి నుంచి విమర్శించుకోలేదు. నెక్స్ట్ టైం ఇచ్చిండు ఓన్లీ కొప్పులీశ్వర్, మాదిగకి ఇవ్వలేదు. అసలు మహిళలకి ఇవ్వలేదు కదా ఫస్ట్ క్యాబినెట్లో. సెకండ్ క్యాబినెట్లో కూడా ఎప్పుడు ఇచ్చిండు? 1.5 year తర్వాత ఆయారాం గయారాం, సత్యవతి రాథోడ్ అండ్ సబితమ్మ. అసలు నిజమైన ఉద్యమకారులకు, నిజమైన టీఆర్ఎస్ వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు, బీఆర్ఎస్ వాళ్ళకి ఇవ్వలేదు. సో ఏది ఏమైనా నేను కేసీఆర్ను ఎప్పుడు కానీ వ్యక్తిగతంగా ఇష్యూ బేస్డ్. సార్, ఒక ముఖ్యమంత్రికి సెక్రటరేట్ రాకపోవడం ఏందన్న, అందుబాటులో లేకపోవడం ఏందన్న, మంత్రులకు ఉండడు, ఎమ్మెల్యేలకు ఉండడు, ఏ రాచరిక పరిపాలన? ప్రజాస్వామ్యంలో యు ఆర్ టేకింగ్ అ బెనిఫిట్ ఆఫ్ టోటల్ ఎవ్రీ 100,000 కోట్ల రూపాయలు నువ్వు ప్రజాధనాన్ని వాడుకుంటున్నావు. నీ జాగీర్ నమ్మేదైతుందో నువ్వు యు ఆర్ నాట్ మెయింటైనింగ్. సో ప్రజలకు జవాబుదారీ ఉండాలి, నువ్వు ప్రజలకు అందుబాటులో ఉండాలి. సంవత్సరాల తరబడి లేకపోతే ఎట్లా అన్న? ఇలా ప్రతిపక్ష నాయకుని హోదా ఇచ్చింది కదా, నువ్వు ఎందుకు అవుతావు హౌస్ అటెండ్? ఆ ఫెసిలిటీ అయితే తీసుకుంటున్నావు కదా. నాకు వద్దు, కారు వద్దు, జెండా వద్దు, జీతం వద్దు, ఫోన్ వద్దు అని అంటున్నావా? అంటలేవు కదా.